హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి, కృష్ణప్రసాద్, చర్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య, నేను ఆ రాజారత్నం గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. వాడు వట్టి డబ్బు మనిషి అంట. ఎవరు ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా వాడు మారి సాక్ష్యం చెప్తూ ఉంటాడంట. కాబట్టి మనం ఎక్కువ డబ్బులు ఇద్దామా మామయ్య? అప్పుడు డబ్బులు ఇద్దాము అంటే గగన్ గారిని బయటికి విడిపించుకోవచ్చు కదా. డబ్బుల కోసం ఆశపడి మనం చెప్పినట్లు వాడు చెబుతాడు. అప్పుడు గగన్ గారిని విడిపించుకోవచ్చు మామయ్య అని భూమి కావాలి అని అపూర్వ గోరింటాకు వినేలాగా మాట్లాడుకుంటూ ఉంటా. అమ్మో అపూర్వ, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వింటున్నావా? ఒకవేళ ఆ రాజారత్నం గాడు నీ గురించి అన్ని నిజాలు చెప్పేస్తే ఎలా బయటికి వచ్చేస్తాడు? అప్పుడు నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అపూర్వ అని గోరింటాకు అంటుంది. పిన్ని, నేను వాళ్ళ మాటలు ముందే వినేశాను కదా, నేను అంత తేలికగా వదిలేస్తాను పిన్ని. నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను అని వెంటనే లాకప్లో ఉన్న రాజారత్నానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. రే, ఆ గగన్ వాళ్ళు నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటే అమ్ముడు పోతావా ఏంటి? నువ్వు అమ్ముడు పోకూడదు. నీకు ఎన్ని డబ్బులు కావాలి అంటే అన్ని డబ్బులు నేనే ఇస్తాను అని అపూర్వ చెబుతూ ఉంటే, లేదు మేడం, నేను అమ్ముడు పోను. మీకే నేను ఇష్టం వచ్చినట్లు ఏం చెప్పామంటే అది చెప్తూ ఉంటాను మేడం అని రాజారత్నం చెబుతాడు. అదే, మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేనే ఇస్తాను. ఆ గగన్ గాడే ఇదంతా చేశాడు అని మాట మీద ఉండాలి అని అపూర్వ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇదంతా భూమి రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ వీడియో రికార్డ్ని వెళ్ళి నైనికి చూపిస్తూ ఉంటుంది. నైని ఆ వీడియో రికార్డుని చూసేసి, నువ్వు ఈ వీడియో నాకు ఇలా చూపించావు అంటే నాకు అపూర్వ మీదే డౌట్ వస్తుంది. దీని వెనకాల ఉన్నది ఎవరో కాదు, ఖచ్చితంగా అపూర్వ అనిపిస్తుంది. కాబట్టి అపూర్వ సంగతి చెబుతాను అని నైని అంటుంది. ఇప్పుడు గగన్ ఎలాగైతే కొట్టింది అపూర్వను కూడా నైని అలాగే కొట్టి నిజాలు చెప్పిస్తుందా?